గోంగూర పచ్చడి తిని నీ పైన బుక్స్ ఏంటో నీ దగ్గర ఏదైనా నువ్వు చదువుకున్నావు ఏదైనా సరే 30 సెకండ్లు చూపిస్తాడో అది ఐ వాంట్ టెస్ట్ యూ కమ్ లెట్స్ గో. నా ఆఫీస్ రూమ్కి వచ్చి 2nd February 1973 ఎక్కడున్నావు అన్నాడు. నాకు ఐఎమ్ వెరీ ఆర్గనైజ్. ఆ పుస్తకం చూపించాను. వాళ్ళ క్లాస్లో థర్మోడైనమిక్స్ క్లాస్లో ఉన్నాను. అది చూపించాను నోట్స్. సరే లెట్ us డిస్కస్ థర్మోడైనమిక్స్ అంటాడు ఆయన 11:30 నైట్. చూడండి అవునా? అలా హ్యూమిలిటీ అనేది ఆయన దగ్గర. అలాగే బీయింగ్ గ్రేట్ఫుల్. ఎప్పుడు ఆ టీచరు ఆ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఆయన పేరు చెబుతారు. ఆయన స్కూల్లో ఉన్న టీచర్ ఎట్లా ఏం నేర్చుకున్నానని. హౌ టు బి గ్రేట్ఫుల్. నా 60th బర్త్డేకి అంతకనే 60 మంది హూ కంట్రిబ్యూట్ టు మై లైఫ్. పేరెంట్స్ దగ్గర నుంచి నా కలీగ్స్, నా సెక్రటరీ భవానీ శంకర్ దగ్గర వరకు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి నేను సన్మానం చేసి అక్కడ ఉన్న 25 మందికి 60 మందికి. అది ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఐ మెట్ త్రూ అవుట్. ఆయన చనిపోయిన రోజు నాకు మెసేజ్ వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలి. మేఘాలయ నుంచి బాడీ వచ్చింది కదా. ఎందుకంటే ఆయన నాకు చెప్పింది, నేను EMRA వదిలిన రోజు ఫోన్ చేసి నాకు ఆ రోజు 10th Jan 2011 రాత్రి ఫోన్ చేసి 10:30కి నువ్వు ఎందుకు వదిలావని అడగను EMRA, నువ్వు రేపు ఏం చేస్తున్నావు అన్నారు. నేను ఆన్సర్ ఇవ్వను. ఇక్కడ వస్తున్నాను, ఏడుస్తున్నాను నేను ఇక్కడ, నా ఉద్యోగం 6 ఏళ్ల తర్వాత నన్ను నడమన్నారు. జీవికే వాళ్ళు వచ్చి మేము నువ్వు రేపు ఏం చేస్తావు అని అడిగితే ఏది చెబుతానన్నా. ఐ వాజ్ రీజనబుల్లీ క్లోజ్ టు హిమ్. నేను అడగను కానీ నేను చెబుతాను ఎప్పటి నుంచి నువ్వేం చేయాలి. యు ఆర్ గోయింగ్ టు టీచ్, యు ఆర్ గోయింగ్ టు రైట్, యు ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ నాలెడ్జ్, యూ డెవలప్ లీడర్షిప్ ఇన్ దిస్ కంట్రీ. మై డిక్టమ్ టు యూ. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ మెంటర్డ్ మోర్ దాన్ 350. I lectured 676 lectures I gave so far. I trained many people. అంతా ఆయన చెప్పిన అదే ఫస్ట్ బుక్ రాసి ఆయనకు ఫస్ట్ కాపీ ఆయన ఇంట్లో 8 September 2014 ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అప్పుడే జవడేకర్ గారు లాంచ్ చేశారు సాయంత్రం 4 గంటలకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.